మామపై పెట్రోలు పోసి నిప్పంటించిన కోడలి ప్రియుడు. ఇది తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగింది. కడలూరు జిల్లాలోని మాలింగపట్టు గ్రామానికి చెందిన బాధితుడు రాజేంద్రన్ కొడుకుతో జయప్రియ వివాహం జరిగింది. మొదట్లో దంపతులు బాగానే ఉండేవారు. ఆ దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదుగాని కోడలు జయప్రియ అదే గ్రామానికి చెందిన మణికందన్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. కోడలు జయప్రియ వ్యవహారం రాజేంద్రన్కు తెలిసి పలుమార్లు హెచ్చరించాడు. కానీ కోడలు తన ఆనందానికి అడ్డు వస్తావా అంటూ మామపై తిరగబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విషయం జయప్రియ తన ప్రియుడు మణికందన్కి చెప్పింది. దీంతో రాజేంద్రన్ను లేపేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి 30న మలిగంపట్టు సమీపంలో బైక్పై వెళుతున్న రాజేంద్రన్ని నలుగురు వ్యక్తులు ఆపి రాజేంద్రపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లు రాజేంద్రన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాజేంద్రన్ 70% కాలిపోయాడని వైద్యులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులు మణికందన్, కుభేంద్రన్, కారు యజమాని పార్థిబన్లను పోలీసులు అరెస్టు చేశారు.